ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, అది సాధ్యమే. హిప్నటిజం లేదా వశీకరణ విద్య మనిషికి తెలిసిన అతి ప్రాచీనమైన కళ. కొంతమంది దీన్ని మాయ, మంత్రం, చేతబడి అంటారు అజ్ఞానంతో. మన దేశంలో పురాణాల్లోనూ జానపదాల్లోనూ ఉండేది. గ్రీకు, రోమన్ దేశాల్లో అయితే 3500 సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది అనేక కారణాల కోసం ఈ విద్యను ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మాత్రం వైద్యం కోసమే ఉపయోగించాలి. వైద్యం సహాయంతో నయం చేసుకోలేని అనేక సమస్యల్ని ఒక మనిషిని హిప్నటైజ్ చేసి నయం చేసుకోవచ్చు. రిగ్రెషన్ థెరపీ గురించి మీరు వినే ఉంటారు కదా. ఒక మనిషిని హిప్నటైజ్ చేసి ఎన్నో జన్మలు వెనక్కి తీసుకువెళ్లి ఈ జన్మలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సీ దిస్. ఇంత మంచి విద్యను కొంతమంది చెడ్డవాళ్లు చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆడవాళ్లే ఉన్నప్పుడు ఏదో వస్తువులమ్మే నెపంతో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళాక తెలుస్తోంది ఇంట్లో వస్తువులు, బంగారం మొత్తం దోపిడీ అయిపోయాయని. ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడిగితే పాపం ఎల్లాలు తనకేం తెలియదంటుంది. నిజానికి తెలియదు కూడా. అలాగే కొంతమంది దొంగ బాబాలు, స్వామీజీలు నమ్మి వచ్చిన స్త్రీల శీలాల్ని దోచుకుంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళకేం జరిగిందో తెలియటం లేదు. ఎవరో మందో మాకో పెట్టారనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు హిప్నటైజ్ చేయబడ్డారు, లోపరుచుకోబడ్డారు, ఎక్స్‌ప్లాయిట్ చేయబడ్డారు. ప్రొఫెసర్ జానకిరామ్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. ఒక మనిషి నిజంగా ఇంకొక మనిషి మైండ్ ని కంట్రోల్ చేయగలడా, లేకపోతే మన విలేజెస్ లో పోనకల్లాగా హిస్టరికల్ డ్రామా? నోనో, డ్రామా కాదు, నిజం. శాస్త్రం తెలిసిన వాడికి అది విజ్ఞానం, కళాకారుడికి అది ఒక శక్తివంతమైన కళ. గొంతులో గాంభీర్యం, కళ్ళల్లో వాడి, చేతుల్లో మర్మం, ఈ మూడింటి సాయంతో ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా 3 క్షణాల్లో లోపరుచుకోవచ్చు. 3 సెకండ్లలో మనిషిని హిప్నటైజ్ చేస్తారా? ఇంపాసిబుల్ సార్. 3 సెకండ్స్ లోపే మనిషిని హిప్నటైజ్ చేసిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన. ఏంటయ్యా, ఈ రోజుల్లో పెళ్ళాం మాట మొగుడు వినడం లేదు, మొగుడు మాట పెళ్ళాం వినడం లేదు. అలాంటిది ఎవడో వచ్చి ఎవడి మైండ్ ను కంట్రోల్ చేయడం ఏంటయ్యా? ఏది నా మైండ్ ను కంట్రోల్ చేయమను, నన్ను హిప్నటైజ్ చేయమను. నీ పేరు శ్రీదేవి, నీ పేరేంటి? శ్రీదేవి. వేటగాడు సినిమాలో ఎన్టీ రామారావుతో రెయిన్ సాంగ్ చేశావు. శ్రీదేవి లాగే ఆ పాట పాడు. ఆకు చాటు పిందె తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా. ఆకు చాటు పిందె తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా. ఆకు చాటు పిందె తడిసే డచ్చాన్ డచ్చాన్ డచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే. ప్రొఫెసర్ గారు, ఈ నీ కండిషన్ లో ఎంతసేపు ఉంటాడు? నా ఇష్టం వచ్చినంతసేపు, ఎన్ని రోజులైనా సరే. శ్రీదేవి ఆపు. నేను కావాలనుకుంటే అతన్ని శ్రీదేవిగా మారిపోయి రోజు ఇదే టైంకి ఇలాగే పాడమంటే ఇలాగే పాడతాడు. నేను ఇక్కడున్నా లేకపోయినా సరే. జస్ట్ నా కమెంట్ చాలు. ఈ హిప్నోటిక్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకేం జరిగిందో గుర్తుంటుందా? నేను కోరుకుంటే వశీకరణం చేసిన మనిషి మాటే అతనికి వేదం. ఇట్ ఈస్ కాల్డ్ సజెస్టివ్ హిప్నటిజం. వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ ను బట్టి వశీకరణకు గురైనప్పుడు వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావచ్చు, రాకపోవచ్చు. మా కస్టడీలో ఉన్న క్రిమినల్ ని మేము ఎంత కొట్టినా అతనికి నొప్పి తెలియట్లేదు. మోస్ట్ పవర్ఫుల్ నార్కో డ్రగ్ ఇచ్చినా మాకు కావాల్సింది ఏమీ చెప్పట్లేదు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు. మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సెల్ఫ్ హిప్నోసిస్. మీరు కొట్టే దెబ్బల నొప్పి తెలియకుండా తనే హిప్నటైజ్ చేసుకుని ఉంటాడు. మీరిచ్చిన నార్కో డ్రగ్స్ కూడా పనిచేయకపోవడానికి బహుశా అదే కారణమేమో. సరే, కాసేపు మీరు చెప్పే థియరీ కరెక్టే అనుకుందాం. కానీ వాడిని సెల్లో కలవటానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు, వశీకరణ హత్య. ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అమ్మా శ్రీదేవి, నీ ఎదురుగా ఉన్న ఆ కత్తి తీసుకో. గుండెలకు సూటిగా గురి పెట్టుకో, గుండెల్లో పొడుచుకో. మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు చెబుతున్న క్రిమినల్ చాలా పవర్ఫుల్. వశీకరణ విద్యలో మాస్టర్ అయి ఉంటాడు. తను జైల్లో ఉంటూనే బయట ఎంతమందిని హిప్నటైజ్ చేసి ఎన్ని ఘోరాలు చేయించబోతున్నాడో తెలీదు. అదే నిజమైతే ప్రపంచంలోకే అతి తెలివైన, అతి క్రూరమైన జంతువుతో మీరు చెలగాటం ఆడుకుంటున్నారు. బీ కేర్ఫుల్. ప్రొఫెసర్ గారు, మరి ఇన్ని టిట్టాయి
ఏంటిది? ఏం జరిగింది? మీరు కాసేపు శ్రీదేవిగా మారారు. వాట్? మేమందరం తలా ఒక ముద్దు పెట్టుకున్నాం. ఓ షట్ అప్. డాక్టర్ గారు, డాక్టర్ గారు. Silpings, Silpongs, Mux, Jilux, Shimatul, Al Khalifa, Al McQuain, Lily Pons, Gilbert John. వసం వసం పరవశం ఈ క్షణం నువ్వు నా వసం. చెయ్యని దవ్వాలి, కత్తి నీ దవ్వాలి, నీ పీక తెగాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. మెట్ల మీదగా నువ్వు మేడెక్కాలి, మెడకి తాడు బిగించి కట్టాలి. నువ్వు చావాలి, నువ్వు చావాలి. నీ భర్తకు తగ్గ భార్యవి అవ్వాలి, నీ భర్తలాగే నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. ఫాతిమా ఇంటికి వెళ్ళాలి, తుపాకీ తీసుకెళ్ళాలి, నిన్ను నువ్వు కాల్చుకోవాలి. నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. 108 TMRI స్వాతి. నేను ఏజెంట్ వినోద్ ని మాట్లాడుతున్నాను. నేను అడిగిన నంబర్ ఏమైంది? నంబర్ ట్రేస్ అయింది సార్. ఇదే నంబర్ కి ఫోన్ చేసి చెప్పాను, ఎవరో రాసుకున్నారు. సార్, ఎస్, ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నంబరే. అవును సార్. అంటే వాడు మన డిపార్ట్మెంట్లోనే ఎవరినో హిప్నటైజ్ చేశాడు అన్నమాట. సార్, ఆ సీనుగాడి దగ్గరికి రోజు వెళ్ళి వాడితో ఎక్కువసేపు కాంటాక్ట్ లో ఉండేది వీళ్ళు ముగ్గురే సార్. వాడికి ఫుడ్ పెట్టే చారి, వాడి సెల్ సెక్యూరిటీ గార్డ్స్, డే షిఫ్ట్ భూపతి, నైట్ షిఫ్ట్ మల్లేష్. కానీ ఆ లేడీస్ మీద అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ గా మన డిపార్ట్మెంట్ లోపలే ఉన్నారు సార్. ప్రతాప్, ప్రతాప్ ఎక్కడ? ప్రతాపం చూసావా? సెలవు పెట్టారు. బేడీలు నాకేశారు, తాళం చెవి నీకిచ్చారు. నేను బేడీలు విప్పాలి, నువ్వు తాళం చెవి ఇవ్వాలి. శభాష్ రా. అసలు నువ్వు హిప్నాటిజం చేసే ఇదంతా చేస్తున్నావు అనే విషయం నాకు స్ట్రైక్ అవ్వలేదు. చూసావా ఎంత స్టూపిడ్ రా నేను. మా కస్టడీలో ఉంటూనే మా డిపార్ట్మెంట్లో ఒకరిని హిప్నటైజ్ చేసి నీ పనులన్నీ చేయించుకుంటున్నావు. ఒప్పుకుంటున్నాను రా, నీలాంటి క్రిమినల్ని నా సర్వీస్లో చూడలేదనే విషయం ఒప్పుకుంటున్నాను. ఐ సెల్యూట్ యూ. కానీ నువ్వు హిప్నటైజ్ చేసింది ఆ ప్రతాప్ గడ్ అనే విషయం నాకు తెలిసిపోయిందిరా. ఏం చెప్పి పంపించేవాడికి? ఎవరి కడుపుకోయమన్నావు? నీ ఆట అయిపోయిందిరా. ఇవాళ్లతో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తా. అర్జెంటుగా ఫ్యాక్స్ ఒకటి పంపించాలమ్మా. ఫ్యాక్స్ మిషన్ ఉందా? ఉంది సార్, ఇవ్వండి. హలో, ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ ని. స్కెచ్ రెడీ అయింది, ఫ్యాక్స్ పంపిస్తున్నాను. గాడ్, గాడ్. ఏంటి? కంప్లైంట్ రాసుకో. దేనికి? నా బేడీలు కనబడటం లేదు. ఐ థింక్ వి క్రాక్ ది కేస్. మన క్రిమినల్ గడు ఒక డాక్టర్ భవానీ శంకర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఆవిడ దగ్గరికి జనరల్ చెకప్ కోసం వచ్చిన 9 మంది లేడీస్ కి వాళ్లకు తెలియకుండా
అమరావతికి వాడికి చెందిన పిల్లల్ని వాళ్ళు కనేలాగా ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయించాడు. మలేష్ 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 అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే అదే రోజు జనరల్ చెకప్ కోసం వచ్చిన ఇంకో లేడీకి కూడా ఆ డాక్టర్ అదే పని చేసింది. కానీ ఇంకా ఆవిడ మీద అటాక్ జరగలేదు. ఎవరా లేడీ? లత, ఏ లత? మన వెంకట్ వైఫ్ లత. వాట్? ఏంటది? ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్. సార్, ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్ వచ్చింది సార్. వెంకట. ఎస్. మై గాడ్, వాడు హిప్నటైజ్ చేసింది వెంకట్. వెంకట్ ఎక్కడ? ఏయ్ వాట్ ఇస్ సర్ప్రైజ్? ఏంటి తొందరగా వచ్చేసా? ఏంటలా ఉన్నా? బయటికి వెళ్దామా? ఎక్కడికి? చెప్తాగా. ఇదేం ప్లేస్? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎవరేవిడా? అమ్మ కాదు, ఒక్క ముద్ద తినమ్మా. నా బంగారం కాదు, ఒక్క ముద్ద. రాదమ్మా, బాబు ఏడుస్తున్నావేంటమ్ములు? చూడు బాబు, పిల్లలు పాలు తాగట్లేదని తను కూడా అన్నం తింటూ మానేస్తదట. ఏంటమ్ములు, తినొచ్చు కదమ్మా. పిల్లలు ఇప్పుడే కదమ్మా పాలు తాగారు, మళ్ళీ ఎలా తాగుతారమ్మా? యాదమ్మా, వాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. నువ్వు వెళ్ళా పని చూడు. ఇదేనంటవా? జీపీఎస్ వెంకట్ కారు 50 అడుగుల లోపే ఉన్నట్టు చూపిస్తుంది. రాఘవ, పొజిషన్ ఏంటి? నేను చెప్పేదాకా ఎవరు మూవ్ అవ్వద్దు. రాఘవ్, కిరణ్, Come. నేనేంటి ఇక్కడ? వాట్ am I doing here? వాడు హిప్నటైజ్ చేసింది నిన్నే. వాట్? అవును వెంకట్, వాడు నేను హిప్నటైజ్ చేసి శ్రీనగర్ కాలనీలోని పద్మావత్ దగ్గరికి, సుల్తాన్ బజార్లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. నీ పేరేంట్రా? చెప్పరా? ఏయ్, స్టాప్ ఇట్. ముందు మీరు బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్. రేయ్, నీ పేరేంట్రా? మళ్ళీ మొదటి నుంచి వద్దాం. నీ పేరేంట్రా? ఏమైంటుందబ్బా నా పేరు? సిల్పింగ్స్, సిల్పాన్స్, మక్స్, జలాక్స్, షిమాతుల్. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు. నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు. ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు. ఆ తర్వాత అంతా మర్చిపోతావు. అంతా మర్చిపోతావు. శ్రీనగర్ కాలనీలో 10 minutes బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతుంది. వాడు మిమ్మల్ని చూడాలనుకున్నాడు సార్. ఏంట్రా? సిల్పింగ్స్, సిల్పాన్స్, మక్స్. ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నంబరే. 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. ఫాతిమా ఇంటికి వెళ్తావు. తన కడుపులోని బిడ్డని తీసుకొస్తావు. నేను చెప్పిన మనిషికి అందచేస్తావు. ఆ తర్వాత అంతా బిల్డింగ్ మర్చిపోతావు. వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్. లత ఎక్కడ? లతేంటి? లత నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు.
ఇంజెక్షన్ ఇంజెక్షన్. లత 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 వెంకట్ లత లత నీ మా మీద రక్తం ఏంటి? నా పిల్లలు ఎక్కడా? పిల్లలేరే? పిల్లలేరే? పిల్లలు పిల్లలు పిల్లలేరి ఎక్కడున్నారు? చెప్పు, ఎక్కడ? చెప్పు, నా పిల్లలు ఎక్కడున్నారు? చెప్పు. దాక్కున్నారు. మళ్ళీ దాక్కున్నారా? అవును, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. దొంగ పోలీస్. మీరందరూ దొంగలు, నేను పోలీస్ని. నాతో ఫైటింగ్ చేసి నన్ను కొట్టేసి వాళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారు. ఇదిగో, నువ్వు కూడా నన్ను షూట్ చేసి వెళ్ళి దాక్కో. నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను. తీసుకో, షూట్ చేయి. హాయ్, హాయ్. బానే తగిలినట్టున్నాయి. టెక్నికల్ గా చూస్తే వీళ్ళందరూ అమరావతి సీను పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరిని ఏం చేయాలి? టెక్నికల్గా చూస్తే ఎవరి కడుపులో పెరిగితే వాళ్ళ పిల్లలే. ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి డీటెయిల్స్ ఏం చెప్పద్దు. మరి నువ్వు లతకేం చెప్తావు?